కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనీ, మందు, మగువ ఉమ్, ఆదిగా మనకి ఎన్ని తరాలు యుగాలు మారినా కూడా వీటి చుట్టూ తానే యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడంటే కేసులు కొత్తగా చూసాం. జత్వానీ కేసులో ఎవరెవరు ఉన్నారు, తీగలాగితే పెద్ద పెద్ద తలకాయలు డొంక కదిలినాయి. ఏకంగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో కూడా పెట్టించారనేది అంతే వెల్ వెల్ డాక్యుమెంటెడ్. ఇప్పుడు చూస్తే మరొక బాలీవుడ్ హీరోయిన్, ఒకళ్ళు కాదు, అసలు ఏంటి వీళ్ళకి కేవలం 2019 తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఎందుకు సడన్ గా బయటపడుతున్నాయి? మీ ఒపీనియన్ ఏంటండి? కాదండి. వీళ్ళు ఎవరైతే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే వేరువేరు కేసుల్లో వీళ్ళు సస్పెన్షన్లు, జైలు శిక్షలు, అంటే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సంజయ్ సస్పెన్షన్ లో ఉన్నాడు. ఎందుకున్నాడు? జత్వానీ కేసు విషయంలో అతను సరిగా చెయ్యకపోగా ఢిల్లీ వెళ్ళి ఆ, అంతకుముందు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం నుంచి తవ్వారు. మామూలుగా అయితే ఎలా ఇలా చేస్తాడు అని సంజయ్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులో జత్వానీ విషయం వచ్చింది. మరి కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఈ లిక్కర్ కుంభకోణం. మరి ఈ ముగ్గురిని కలిపిన కథ ఏదన్నా ఉంది అంటే అది మోనికా బేడీ కేసు. అంటే అందుకే ఎప్పుడు కూడా చరిత్ర మనల్ని మర్చిపోనివ్వదు, నిద్రపోనివ్వదు, నేర్పుతుంది అని చెప్పేది ఇందుకే. చూడండి ఎంత గొప్ప ఉమ్, పాఠం వచ్చిందో. అంటే విషయం చెడ్డ విషయమే, కాదని నేను అనను. ఇదేది ఆ, నేర్చుకోవాల్సిన విషయం కాదు. కానీ ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన శైలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దానికి ఈ ఈ ఈ కేసు, ఈ ఉదంతం, ఇది నిజంగా ఆ, మామూలుగా డెహ్రాడూన్లో ఐఏఎస్లకి, ఐపీఎస్లకి వీళ్ళకి క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు ఏది సెలెక్ట్ అయిన తర్వాత. ఇక్కడ ఆ ఈ ఈ ఈ కేసు, ఇట్లాంటి కేసులు, జగన్మోహన్ రెడ్డి కేసులు కావచ్చు, ఆ ఈ జత్వానీ కేసు కావచ్చు, ఇట్లాంటి కేసుల గురించి కూడా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. మోనికా బేడి కేసు విషయం ఇవన్నీ కూడా. ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వడము అనేది అది మామూలు నేరం కాదండి. అంటే ఉమ్, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, అంటే వీళ్ళు ఒక రకంగా అండర్ వరల్డ్, దావూద్ ఇబ్రహీంకి కనెక్టింగ్ గా ఉన్న పీపుల్. మరి ఎవరు ఈ దీనికి ఆ నేతృత్వం వహించి ఆ ఒకరి చేత అప్పుడు ఎస్పీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తారు. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి కృష్ణమోహన్ రెడ్డి చేత పాస్పోర్ట్ ఇప్పిస్తారు. అంటే ఇది యాదృచ్ఛికం కావచ్చు. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి ఆ కింద నుంచి వచ్చిన వాటిని పరిశీలిస్తాడు తప్పితే ఆయన ఆమ్, ఆ, అసలు ఇచ్చింది కరెక్టా కాదని చూడాల్సిన అవసరం ఉండదు ఆయనకి. పాస్పోర్ట్ ఇస్తాడు. కాకపోతే చూసి చూడనట్లు పొమ్మనకుండా, ఆ, అంటే ఎందుకైనా మంచిది అని అతను కూడా ఈ బృందంలో చేర్చుకున్నారా అనే ఒక డౌట్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు కానీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండి ఉన్నట్లయితే గనక అది అధికారుల తప్పిదం కింద, మనం ఇప్పుడు బయటకు వచ్చిన వ్యవహారం అధికారుల తప్పిదం కింద చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఆ, ఇదంతా ఒక గ్యాంగ్ ఉంది దీని వెనక. అంటే నడిచేది, నడిపించేది ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ అండర్ వరల్డ్ ఖైదీలకి సైతం, అంటే ఆ, ఒక రకంగా టెర్రరిస్టులు అన్నట్లే కదండి. అండర్ వరల్డ్
ఆ, వీళ్ళందరూ నడిపించేది. అంటే ప్రభుత్వాలకు సమాంతరంగా అండర్ వరల్డ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే అదొక నేర సామ్రాజ్యం కదా. నేర సామ్రాజ్యానికి ఊతం ఇచ్చేలాగా పనులు జరుగుతున్నాయి అంటే ఎవరో ఒక గ్యాంగ్ ఇక్కడ పనిచేస్తున్నట్టే, లేకపోతే మామూలుగా జరగదు. దీనికి కొనసాగింపుగా ఏం జరిగింది అంటే ఆ రోజు మోనికా బేడీకి 2000 సంవత్సరంలో ఇచ్చిన తర్వాత 2001 2002 నాటికి ఈ పాపం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఆ, సంజయ్ అప్పుడు, అంటే ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్న సంజయ్ అప్పుడు కర్నూలు జిల్లాకి ఎస్పీగా వచ్చాడు. వచ్చి ఆయన విచారణాధికారి. అసలు ఇలాంటి అండర్ వరల్డ్ పీపుల్కి కర్నూలు జిల్లాలోనే ఎందుకు ఆ, నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారు అనేది వచ్చింది బయటికి. ఆ, వచ్చి వచ్చినప్పుడు యాక్చువల్గా సరి అయిన అధికారి అయితే గనక ఈ కింద అధికారుల్ని సరిగా గనక విచారించినట్లయితే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరో చెప్పుండేవాళ్ళు. అప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల స్టోరీ అప్పుడే కథ కంచికి వచ్చుండేది. కానీ అక్కడ వచ్చింది ఎవరు? సంజయ్. ఆయన ఒక అవినీతి పరుడు కాబట్టి అతను సరిగా విచారణ చేయలేదు కాబట్టి అప్పుడు పిఎస్ఆర్ పోయాడు. కేవలం కింద ఒక గ్రామ స్థాయి అధికారిని, ఒక ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారిని సస్పెన్షన్ చేసేసి ఈ కేసు క్లోజ్ చేసేశారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ముఠా లేకపోయి ఉంటే ఇక్కడ దేశం ఇంత భారతదేశంలో కర్నూలు జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు? నివాస ధృవీకరణ పత్రం ఇవ్వటానికి కర్నూలు జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే నేరము ఎలా జరుగుతుందో చూడండి. అందుకే మొదల నుంచి ఆ, నేను ఎప్పుడు ఒకటే చెప్తా. ఒక మ్, చట్ట ఉల్లంఘన జరిగింది అంటే, ఒక నేరం జరిగింది అంటే ఒక్కరితోటి ఎప్పుడు అవ్వదు. నేరం చేసేవాడు ఉంటాడు, ఆ నేరానికి సహకరించే పోలీస్ అధికారి ఉంటాడు, ఆ నేరానికి సహకరించే ఆ, ప్రభుత్వ అధికారి ఉంటాడు, ఈ ఈ ఈ అందరినీ కాపాడే రాజకీయ నాయకుడు ఉంటాడు. అలాగే ఇవన్నీ బయటకు వచ్చినా కానీ కాపాడగలిగే న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ ఐదుగురు లేకుండా, ఈ 5 అంశాలు లేకుండా ఒక నేరం అనేది, వ్యవస్థీకృత నేరం అనేది జరగదు. ఏదో ఒక చిన్నపాటి హత్య జరిగింది అనుకోండి, ఏవో డబ్బులతోటి మాఫీ చేస్తారు. లేదు చిన్నపాటి ఆ, అవకతవక జరిగింది అనుకోండి, ఓ చిన్నపాటి లంచంతో చేస్తారు. కానీ వీటిని వ్యవస్థీకృత నేరాలు అంటారు, ఇట్లాంటి వాటిని. ఈ వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించేలాగా, తాము ఒక తలా ఒక చెయ్యి వేసేలాగా ఈ 5 వ్యక్తులు పనిచేస్తున్నారు అంటే వీళ్ళని దేశద్రోహుల కింద లెక్క వేయాలి. దేశద్రోహ చట్టం పెట్టడం బాగా సరదా అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఎవరెవరి మీద పెడుతున్నారు? స్టూడెంట్స్ మీద, ప్రొఫెసర్ల మీద, లేతే అర్బన్ నక్సల్స్ అనే వాళ్ళ పేర్ల మీద, వీళ్ళ మీద పెడుతున్నారు. కానీ అసలు పెట్టాల్సింది ఎవరిని అంటే ఇట్లాంటి వాళ్ళపైన. వీళ్ళు నిజమైన దేశద్రోహులు వీళ్ళు. అసలు ఎందుకు చట్టంలో ఇలా ఇలా చేసిన అధికారుల మీద దేశద్రోహ నేరం ఎందుకు పెట్టట్లేదండి? అంటే మళ్ళీ మళ్ళీ మీకు ఆ, వేరే ఐఏఎస్లు ఐపీఎస్లు మీకు సహకరించాలి అంటే ఐఏఎస్లు ఐపీఎస్ల మీద మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతేనే వేరే వాళ్ళు, వీళ్ళు పోయినా సరే కొత్త వాళ్ళతోటి నేరాలు చేయించటానికి ఈ ప్రభుత్వాలు ఇష్టంతో, మనస్ఫూర్తిగా, అంతఃకరణ శుద్ధితోటి ఇలాంటి చట్టాలని చెయ్యట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ, వచ్చిందంతా మొత్తం ఈ స్టోరీలో, మోనికా బేడీ స్టోరీలో మొత్తం ఎవరండి? ఐఏఎస్లు ఐపీఎస్లు చుట్టూనే జరిగింది కదా. ఒక పాస్పోర్ట్ అధికారి అంటే ఐఆర్ఎస్ అధికారి ఉంటాడు, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్. మరి ఆ టైంలో జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నట్టు చూడండి. మొత్తం అంతా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు? అన్నీ చూడాల్సిన అంశం ఉంది. అందుకని ఇలాంటి కేసులు, ఇది ఇది వచ్చింది కాబట్టి, ఈరోజు మద్యం కుంభకోణంలో ఆ పెద్ద మనిషి బయటపడ్డాడు కాబట్టి
జైలుకి వెళ్ళాడు కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి చరిత్ర మొత్తం వెనక్కి తవ్వి తీస్తే ఇలా ఆయనకి సహకరించిన వాళ్ళు ఎవరెవరు అనేది తేలింది. చూసారా అండి? ఎక్కడ తవ్వితే మనం ఏమనుకుంటామంటే సింపుల్గా కొండను తవ్వి ఎలుకను పెట్టారు అనుకుంటాం. ఎలుకను మాత్రమే కాదు, పెద్ద పెద్ద ఆ జురాసిక్ పార్క్ లో ఆ జంతువు ఏదో ఉంటది కదా, వాటిని కూడా తవ్వి తీసే అవకాశం ఉంది అని చెప్పి ఈ కేసు ద్వారా మనకు తెలిసింది. ఆ ఇంకెంతమంది మహానుభావులు బయటపడతారో వీళ్ళ మీద పెట్టమనండి, మోడీకి ధైర్యం ఉంటే. దేశద్రోహ నేరం. అందుకని ఇక్కడ ఈ బొంబాయి అండర్ వరల్డ్ లో స్టార్ట్ అయిన నేరం ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు వచ్చి, కర్నూలు జిల్లాలో మొత్తం పురుడు పోసుకొని, అంటే ఇక డెలివరీ ఇక్కడే అయిపోయింది, పురుడు పోసుకుంది బాంబేలో అయినా అప్పటికి విదేశాలకు పారిపోతే వాళ్ళని అక్కడ విదేశాల నుంచి వెనక్కి రప్పించారు కాబట్టి అబూ సలేం కానీ మోనికా వేడి కానీ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ లేకపోతే ఇలా తప్పించుకున్న వాళ్ళు ఎంతమందో మనకు తెలుస్తుంది కదా. నీరవ్ మోడీలు, ఆ, ఆ, ఈయన ఉన్నాడు కదా విజయ్ మాల్యా, బీజేపీ నీరవ్ మోడీ. ఎంపీగా, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఉన్నారు గట్టిగా. విజయ్ మాల్యా, ఆ, ఇంకా చాలా మంది మోడీలు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. ఉమ్, మొహల్ చోస్కి మొన్న ఆయన మటుకు ఇండియా రప్పిస్తున్నాము అని చెప్పారు. వచ్చాడో లేడో ఇంతవరకు తెలియదు. ఆ రోజు మటుకు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడని పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. అందుకని ఆ, నేరాలు ఈ విధంగా వ్యవస్థీకృత నేరాలు జరగడానికి ప్రభుత్వాలు ఎలా ఆ, అండదండగా ఉంటున్నాయో మనకు తెలిసింది. ఇలాంటి వాళ్ళని ఎంచుకుని మరి ఎక్కడెక్కడో డిప్యుటేషన్లో ఉన్న వాళ్ళని ఎంచుకుని మరి వేరే ఆ, చోట ఉన్న వాళ్ళని కూడా రప్పించుకుని మరి లిక్కర్ కుంభకోణంలో వాళ్ళందరినీ ఆ, అలాగే ఆమ్, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి ఆ, ఊతంగా ఉండటం కోసం జత్వానీ కేసు ఆయన కోసమే కదా, ఒక పెద్ద పారిశ్రామికవేత్త కోసం కదా జత్వానీని వీళ్ళు అరెస్ట్ చేసింది. అంటే ఇలా ఆ, చేయడానికి అంటే ఈ ఈ ఈ దొంగలందరినీ, గ్యాంగ్ అందరినీ చేరదీసి మళ్ళీ కొత్త కొత్త నేరాలు చేసేలాగా ఆమ్, ఊతమిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు పాత రోజుల్లో ఆ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తేనే ఆలీబాబా 40 దొంగలు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆలీబాబా 40 దొంగల్లో మరి ఇంకెంతమంది ఆమ్, ఆలీబాబా కింద పనిచేస్తారో చూడాలి. అసలు అంటే ఉమ్, ఏడవలేక నవ్వడం అంటారు చూడండి. నాకైతే అలాగే నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఏడవలేము మనము, ఉమ్, నవ్వొస్తుంది. మరి ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేయాలి. మేధావుల్ని కాదు, దేశద్రోహ నేరాల కింద అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేసి 10 సంవత్సరాలు పెరోలు కూడా ఇవ్వకోకుండా ఉమ్, శిక్షలు ఖరారు చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏమీ నేరం చేయలేదు, నేరం చేసిన దానికి ఆధారాలు లభించలేదు అని ప్రొఫెసర్ సాయిబాబాని విడుదల చేశారు చూసారా. మరి మీరు ఇంకా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేయాలని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాను. రైట్. చూద్దాం మేడం. మరి ఇంకా నిజంగా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుని ఇటువంటివి బయటికి తీసుకురావాలి. దేనికంటే ఇది దేశ భద్రతకు పెనుముప్పు వీళ్ళు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.